జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుర్కొన్నటువంటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో మధువర్షిని అనేటువంటి 9వ తరగతి విద్యార్థిని ఈరోజు సూసైడ్ చేసుకొని నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి సందర్భం. అయితే ఆ హాస్టల్లో ఎస్పీ కార్యాలయం ఎదుట ఉన్నప్పటికీ వార్డెన్ రాజేశ్వరిబాయి సిబ్బంది కూడా కనీసం విధులలో అలసత్వం వహిస్తూ సక్రమంగా విధులకు రాకుండా వార్డెన్ అయితే ఎప్పుడూ ఉండకుండా హాస్టల్లో వార్డెన్ ఉండనటువంటి పరిస్థితి ఉంది. అయితే అమ్మాయి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన జరిగినప్పటి నుంచి వార్డెను సిబ్బంది అమ్మాయిని భయభ్రాంతులకు గురి చేసి మేము మా ఇంట్లో కారణాల వల్లనే చేసుకున్నామని చెప్పమని ఈరోజు అందరికీ ఎవరు అడిగినా ఇదే విషయం చెప్పమని చెప్పినటువంటి ఘటన జరిగింది. అయితే ఈరోజు అమ్మాయి ముమ్మాటికి మధువర్షిని అనేటువంటి 9వ తరగతి విద్యార్థిని ముమ్మాటికి వార్డెన్ల అదేవిధంగా సిబ్బంది వేధింపులు ఇబ్బందుల కారణంగానే సూసైడ్ చేసుకుందని చెప్పి మేము ప్రజా సంఘాలుగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఘటన పైన జిల్లా అధికారులు సమగ్రంగా విచారణ జరిపించి విధులకు హాజరు కాకుండా ఎప్పుడో చుట్టం చూపులా వచ్చిపోయి ఈరోజు విద్యార్థులకు రక్షణ కల్పించలేనటువంటి హాస్టల్ వార్డెన్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వార్డెన్ రాజేశ్వరిబాయిని సస్పెండ్ చేయాలని సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం.